నమస్తే. నేను సిరి. ఏపీలో వైసీపీ పార్టీని ఎట్లా అయినా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా గత వైభవాన్ని తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీంతోని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికార ప్రతినిధి అంటే వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే గోరంట్ల మాధవ్ గారిని పెట్టారు అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్త కనుక నిజమైతే ఒకవేళ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఒక అధికార ప్రతినిధి అంటే ఆ పార్టీ మొత్తానికి కూడా ఒక ఫేజ్ లాగా తనేది చెప్తే అదే జరగాలి. సో అట్లాంటిది మరి గోరంట్ల మాధవ్ గారిని పెడితే ఎలా ఉంటుంది పరిస్థితులు అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు అంటే వైసీపీ అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు గోరంట్ల మాధవ్కి ఇచ్చారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలానే కనుక జరిగితే ఆ పార్టీకి మరి ప్లస్ మైనస్ అంటారా సార్? వాళ్ళు కావాలనుకున్నది కూడా అదే. నాకు తెలిసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీలో గోరంట్ల మాధవ్ గారు లేకపోతే లక్ష్మీభారతి గారు వాళ్ళు సంబోధిస్తూ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా. అట్లాగే అమ్మడి రాంబాబు గారు, లేదంటే పేరు నాని గారు, రోజా గారు, విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళే ఉండాలి ఆ పార్టీలో అధికార ప్రతినిధులు కావచ్చు. సిదిల అప్పలరాజు గారు, వీళ్ళు కొంతమంది ఉన్నారు అన్నమాట. కొడాలి నాని గారు, వీళ్ళే ఉండాలి అధికార ప్రతినిధులుగా, లేకపోతే ఇన్ఛార్జీలుగా. వాళ్ళనే పెట్టుకుంటే ఆ పార్టీ అట్లానే ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వీళ్ళ భాష చాలా బాగుంటుంది. అంటే గతంలో గోరంట్ల మాధవ్ గారి మీద కొన్ని అభియోగాలు అయితే ఉన్నాయి. లేదు, ఆయన సచివులనే కదా ఇప్పుడు పదవులు ఇచ్చేది. అంటే పార్టీ నమ్మకం కదా అది. కాదంటారా మరి అవన్నీ అవన్నీ కూడా ఇప్పుడు ఆయన ఏమన్నా పదవి నుంచి తొలగించారా, పార్టీ నుంచి బయటకు పంపించారా? లేదు కదా. అనంతబాబు ఇలాంటి వాళ్ళందరిని కూడా మంచి మంచి పదవులు ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ భాష బాగుంటుంది, ప్రజలకు బాగా నచ్చింది వాళ్ళ భాష. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. కాబట్టి వీళ్ళని ఇట్లానే కొనసాగించాలి. వాళ్ళు అధికార ప్రతినిధిగా ఉండాలి, కార్యదర్శులుగా ఉండాలి, వాళ్లే మాట్లాడుతూ ఉండాలి. ప్రజలు వాళ్ళని మర్చిపోకుండా గుర్తు చేసుకోవాలంటే ఈ పార్టీలో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా కరెక్టే మనం చేసింది, ఇంకా వీళ్ళు ఇట్లానే చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకే కొనసాగాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటారు. ప్రజలు కూడా మళ్ళీ అదే ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళనే పార్టీలో కొనసాగించాలి. ఎందుకంటే ఆ పార్టీలో అంతకంటే గొప్ప వాళ్ళు ఉంటే చాలా ఇబ్బంది. వాళ్ళు ఆ పార్టీలో ఎవరెవరు ఉన్నారో ప్రజలకు తెలియాలి. వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటి, వాళ్ళు గతంలో ఏం చేశారు, అధికారంలో ఉండగా శాసనసభ్యులుగాను లోక్సభ సభ్యులుగాను ఉండగా ఎవరెవరు ఏమేమి కార్యక్రమాలు నిర్వహించారు, మంత్రులుగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, నిత్యం ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి రోజుకు ఒక కుంభకోణం బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళే వచ్చి ఏం మాట్లాడతారో కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళే ఆ పార్టీలో ఉండాలి. ఆ పార్టీ ఇంకా ప్రజల్లో మర్చిపోలా, ఇంకా పార్టీని ప్రజలు గుర్తు చేస్తూ ఉండాలి. అంటే గతాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలంటే ఇలాంటి వ్యక్తులే వచ్చి మాట్లాడాలి, ఇలాంటి వ్యక్తులే అధికార ప్రతినిధులుగాను నిత్యం కనపడతా ఉండాలి. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చేస్తున్నట్టు అనుకోవాలా, ఆలోచించకుండా చేస్తున్నారు అనుకోవాలి? ఎందుకంటే సార్ మనం వీళ్ళ వల్లనే పార్టీకి ఒక చెడ్డ పేరు వచ్చిందనే సంగతి ప్రజల్లో ఉంది. వీళ్ళు చేసిన కొన్ని పనులే కావచ్చు, ఏదైతే వీళ్ళు చేసిన కొన్ని ఉన్నాయో వాటి వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. అయినా కూడా వాళ్ళని ఎందుకు వాళ్ళకి ఇంకా పదవులు ఇచ్చి ఇంకా సత్కారం చేస్తున్నారని తప్ప వాళ్ళని పార్టీ నుంచి తొలగించట్లేదు. ఇదంతా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించలేకపోతున్నారు? గుర్తించడానికి వైఎస్ఆర్ పార్టీ అనేది వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అనేది ఇలాంటి వాళ్ళకే నిలయం, ఇలాంటి వాళ్ళే ఉంటారు, వీళ్ళని చూసే మీరు ఓట్లు వేయండి, నేను ఎలా ఉంటానో నా నాయకులు కూడా అలానే ఉంటారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెబుతున్నారని భావించాలి. ఎందుకంటే మీరు ఏదో అనుకుంటున్నారు, ఓడిపోయామని చెప్పని మాలో మార్పు ఏమీ రాలేదు, మళ్ళీ మీరే గెలిపిస్తారు, మీ మీద మాకు నమ్మకం ఉంది, ఇలాంటి వాళ్ళనే కొనసాగిస్తాను. త్వరగా కిషోరు అతను కూడా రాష్ట్ర ఏదైనా మంచి పదవి, అలాంటి వాళ్ళకి కనుక మంచి పదవులు ఇస్తే నిస్సందేహంగా అలాంటి వాళ్ళందరూ ఆ పార్టీలో ఉంటే వాళ్ళే గెలిపిస్తారు, ప్రజలు ఎటు ఓట్లు వేస్తారని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి అందుకే నేను చెబుతున్నాను, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీ ప్రతినిధులుగా ఉండాలి. చాలామంది పార్టీలు మారుతూ ఉన్నారు, వాళ్ళని ఈ పార్టీలు చేర్చుకోకుండా ఆ పార్టీలోనే కొనసాగిస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి మేలు. ఎందుకు అంటున్నానంటే ప్రజలు మర్చిపోకుండా ఉంటారు. వాళ్ళు ఏమేం చేశారు ప్రజలందరూ గుర్తుండే. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కర్రు గాల్చి వాత పెట్టాలో అలానే పెట్టారు. కాబట్టి ఇదే విధంగా కొనసాగిస్తూ ఉంటే వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేసుకుండా ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి
తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి దాన్ని వాళ్ళు కొనసాగించుకుంటూ ఉండొచ్చు. ఉమ్, వీళ్ళు ఇలానే ఉంటా ఉంటే ఇప్పుడు చేసినటువంటి చాలా కార్యక్రమాలకి ఇంకా అభియోగాలకి సరైన విధంగా శిక్షలు అయితే పట్టలేదని ప్రజలైతే కోరుకుంటున్నారు. అది కోరుకోవటానికి కొంచెం అసంతృప్తి ఉంది శ్రేణులుగాను ప్రజలకి. ఇలాంటి వాళ్ళు నియమించేసి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటే కొంత అసంతృప్తి తగ్గిద్ది, వీళ్ళ మీదకి మళ్ళీద్ది. ఉమ్, ఉమ్, మళ్ళీ వీళ్ళే కొనసాగిస్తున్నారా బాబు, మళ్ళీ మనం పొరపాటున కనుక ఏదన్నా చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కాదని, తెలుగుదేశం పార్టీని కాదని, వీళ్ళకి ఓట్లు వేస్తే గతంలో ఏం జరిగిందో చూస్తున్నాం కాబట్టి మళ్ళీ వీళ్ళు ఎట్లానే కొనసాగిస్తున్నారు, వీళ్ళ మార్పులు చేర్పులు ఏం జరగలేదు ఉమ్, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీకి మనం ఓట్లు వేయకూడదు అని చెప్పిన ప్రజలు భావించాలి అన్నా కూడా, ప్రజల నిర్ణయానికి రావాలన్నా కూడా, ఒకవేళ ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించినా కూడా వాళ్ళకి ఓట్లు వేయకుండా ఉండాలి అంటే ఇలాంటి నాయకులే ఉండాలి. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయమే తీసుకుంటున్నారని అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు ఆ పార్టీ కూడా ఇలాంటి వ్యక్తులకు ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఉమ్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఇలాంటివి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే కాలం కలిసి రానప్పుడు ఇలాంటి నిర్ణయాలే ఉంటాయి. అంటే అతనిలో మార్పు రాలేదు అనే దానికి ఇది నిదర్శనం అయింది. అది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజల నుంచి చాలా వ్యతిరేకత జమ చేసుకున్నారు ఆయన. ఈ పార్టీ ఇంకా ముందుకెళ్ళాలంటే అసలు ఎవరో పార్టీ కోసం పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు అని ఆలోచించకుండా ఇట్లాంటి వ్యక్తుల్ని పెట్టుకుంటే మళ్ళీ ఇంకా ఇంత దీనికన్నా ఇంకా కింది స్థాయికి వెళ్ళిపోతామని చెప్పేసి కూడా అనిపించట్లేదు ఆయన అనుకోవట్లేదు. 175 అంటున్నాడు కదా, మళ్ళీ కూడా ఏదో ఈ సింగిల్ డిజిట్ రావాలంటున్నాడు కదా. 164 స్థానాల నుంచి సింగిల్ డిజిట్ అంటే 9 లోపే పరిమితం కావాలి. అలా ఎందుకు చేయకూడదు, మనం ముందుకెళ్దామని అంటున్నాడు కదా ఆయన. రానివ్వండి, ఇలా అందరం పెట్టుకొని ప్రజల మధ్యకి వస్తే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో ఆయన కూడా అర్థమవుతుంది కదా. ఇచ్చిన తీర్పును ఆయన అర్థం చేసుకోలేదు. ప్రజల మధ్యకి వస్తే అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఆయన కూడా తెలుసుకుంటాడు కదా. ఇలాంటి వ్యక్తులే కొనసాగాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులని ముందుకు ఎందుకు తీసుకెళ్ళట్లే అని చెప్పేసి కోర్టులు అయితే అడుగుతున్నాయి. ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారని అడుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ముందుకు వెళ్తే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు 2-3 ఉదంతాలు చూస్తే మొన్న జరిగిన దానికి 20వ తారీఖు నాడు వాయిదాలు కోరారు. ఈ రోజు ఆయనకు మాత్రం జనవరి, ఫిబ్రవరిలో 2 నెలలు 3 నెలలు వాయిదాలు పడతానే ఉన్నాయి. న్యాయస్థానాలు అడుగుతున్నాయి కదా, అని అంత వాయిదాలు ఎందుకు ఇస్తున్నాయి? అదే న్యాయస్థానాలు మరణ రోజు ఇంకో రోజు అవకాశం ఇవ్వాలి కదా. న్యాయవాదులు ఎందుకు రావట్లేదు సిబిఐ తరఫు నుంచి? అవును సార్. ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అవన్నీ ఏం జరగవని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయరు, వీళ్ళేమీ చేయలేరు అనే నిర్ణయానికి ప్రజలైతే వచ్చారు. అంటే కేవలం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది సార్. 6 నెలలు కాదు, 60 సంవత్సరాలు అయినా కూడా అతనికి ఏం చేయరనే నిర్ణయానికి ప్రజలైతే వచ్చారు. ఇది మాత్రం వాస్తవం. 6 నెలల్లో అంత అంటే ఒక పార్టీ అప్పుడే వచ్చిందంటే కనీసం సంవత్సర కాలమైనా పట్టుద్ది. వీళ్ళకి సంబంధం లేదు కదా, అది కేంద్రం కదా చేయాల్సింది. సిబిఐ కోర్టు, న్యాయస్థానాలు కదా చూసుకోవాల్సింది. కాబట్టి న్యాయస్థానాలు, కోర్టులు అంటే వాళ్ళ వరకు అతను ఏమి చేయరు. చట్టాలు న్యాయమూర్తుల కంటే కూడా వీళ్ళకే బాగా తెలుసు అనే నిర్ణయానికి ప్రజలైతే వచ్చి ఉన్నారు. డిశ్చార్జి పిటిషన్ చూసుకున్నా, వాళ్ళు వేసే వాయిదాలు చూసుకున్నా, మరి న్యాయవాదులు అంటే న్యాయస్థానానికి రాకుండా తప్పించుకొని ఉంటున్నా కూడా ఏమి పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రజలు అనుకుందే నిజం అనేది అయితే మనం కూడా భావించాలి. జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమీ చేయలేని నిర్ణయానికి మాత్రం ప్రజలు వచ్చేసారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.